స్కేలు సిలక ప్లేటు అరిగిపోయి స్కేలు ఎక్కువగా మాటికి పడిపోతున్న వాళ్ళకి బాగా ఉపయోగం. ఉదయం వెళ్ళిన కాడ నుంచి చేసినంతకాలం పని బాగానే చేస్తుంది. ఇంకా పడిపోవడం మొదలు పెడితే ఇంకా ప్లేటు సిలక అరిగిపోయిందని అర్థమైపోద్ది మనకి. తీరా చేలోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సమస్య మొదలవుద్ది. మరి వెళ్ళిన చేను దూరం అవటం, ఇంటికి రావడానికి ఇబ్బంది అవ్వటం, ఆ వస్తువులు రావడానికి దూరం అవటం, మళ్ళీ ఒక రోజు పని ఆగిపోకుండా ఒకటి లేదా ఒక రోజల్లా పని అయిపోద్ది దాదాపుగా నాకు తెలిసి. ఈ అరిగిపోయిన వస్తువులతోనే పని చేయించుకోవటం ఎలాగా నేను మీకు చిన్న టెక్నిక్తో చెప్తాను. ఓకే చెప్తాను. ఇంజన్ ఆపేసానులేండి. మనకు వస్తువులు రావడానికి ఒక 4 రోజులు పట్టవచ్చు, లేదా మనం ఇంకా తీరా ఫీల్డ్ అంతా అయిపోయి ఇంకా 4 రోజులు ఇంటికి వెళ్తున్నాం అనగా ఈ సమస్య మొదలవటం, స్కేల్ పడిపోయే సమస్య మొదలవటం. 4 రోజుల్లో ఇంటికి వెళ్ళేదానికి ఇప్పుడేంటి వెళ్దాము వస్తువుల కోసమని ఆలోచించే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుద్ది. 4 నుంచి 5 రోజులు బాగా ఉపయోగపడుద్ది. స్కేలు ప్లేట్ 2 అరిగిపోయినా కానీ పని చేయించుకోవచ్చు. చిన్న టెక్నిక్ వర్క్ మనం చేలోనే చేసుకోవచ్చు. డ్రైవర్ అయినా చేసుకోవచ్చు, ఓనర్ అయినా చేసుకోవచ్చు. ఆ సమస్య చెప్తారు వీడియోతో మొత్తం వస్తువులు తగిలించడం, బిగించడం, మనం మూడేయటము అన్నీ కూడా చూపిస్తాను. చేలోకి వెళ్ళిన తర్వాత చేలోనే సమస్య ఎప్పుడైతే మొదలైందో అప్పుడు వెంటనే మొదలుపెట్టి చేయొచ్చు. మొత్తం కూడాను 5 నిమిషాల పని. 5 నిమిషాలలో మీరు వర్క్ చేసుకునేలాగా. ఒక రోజు కోసం చేసుకోండి ప్లాను. ఎక్కువ రోజులు నడిపించకొద్దు. 5 రోజులు దాటి ఎక్కువ నడిపించొద్దు. ఇట్లాగ ఎక్కువ కాలం నడిపించడం వల్ల వారం గేర్ బాక్స్లో తీతులు దెబ్బతినే అవకాశం ఉంది. సాయంత్రానికి వస్తువులు తెచ్చుకునే వాళ్ళకి పని చేసుకునేదానికి ఇంకా మంచి ఉపయోగం. ప్లేటు బాగుండి సిలక మాత్రం అరిగిన వాళ్ళకి ఇంకా మంచి ఉపయోగం. ఆ వివరాలన్నీ కూడా చెప్తాను. ఈ యొక్క విధానము పగులు నాకు 2 గంటలకే మొదలైంది, స్కేల్ పడిపోయే విధానం. అయితే నేను చేసి టెక్నికల్గా ఒక సుమారుగా అప్పటికి ఇప్పటికీ ఒక 70 కట్టలు కట్టాను. ఉపయోగపడింది కాబట్టి వీడియో మీకు ఇస్తున్నాను. సరే అయితే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లేట్ స్ప్రింగ్ను తీసేయటం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దారం పోగు రెండో చివరంచు స్ప్రింగ్ తగిలించి లాగితే వచ్చేస్తుంది. ఇది ఇలాగా వచ్చిన దానికి ఇదిగా ఒక అటు 4 పోగులు ఇటు 4 పోగులు 8 పోగులు ఒక మూర పొడుగున ఇలాగ తాడు పేనుకోవాలి. అంటే మూర పొడుగును తీసి ఇట్లాగా సగదూరము కాలు తోడ మీద పేనుకోవాలి. ఇలాగా మిగతా సగం వదిలేయాలి ఓపెన్గా ఇలాగా జుట్టులాగా. ఈ వదిలేసిన భాగం ముడేయడానికి ఇదేమో బలంగా గట్టిగా ఉండటానికి ఆ ఇనుము మధ్యన నలిగిపోకుండా విడివిడిగా ఉంటే పోగులు కట్ అయిపోతాయి. విడివిడిగా పోగులు ఉంటే కట్ అయిపోతాయి. మనకు తెలిసిన కదేగా. 10 పుల్లలో ఉన్న మోపుని ఎరవలేము, 4 పుల్లలో మోపుని ఎరవలేము. ఒక్కొక్క పుల్లని ఇరిచేయచ్చు. అలాగే ఉంటుంది దీని యొక్క ప్లాన్ కూడా. ఇనుము మధ్యన ఒక్కొక్క పోగు కట్ అవుద్ది. అందుకని ఇలాగ అల్లకం ఇలా పేనటం మేము చిన్నప్పుడు ముసలాళ్ళ దగ్గర చూసేవాడిని. చూస్తా రోజుల తరబడి చూస్తా వాళ్ళ మంచం మీద నేను నిద్రపోయేవాడిని చూస్తా. సరే అయితే ఆ యొక్క అలవాటు అనుభవం కొద్దిగా ఉంది కాబట్టి తొడ మీద కొద్దిగా పేనాను. ఆయన పర్ఫెక్ట్గా రాలేదు. ఇలాగ పేనగలిగిన తాతలు ఎంతమందో మనకి ఈరోజు తెలియాలి. తెలుస్తారులే ప్లాను. చిలకలు జారిపోయిన వాళ్ళందరూ తాతలే అయిపోతారు ఈసారితోటి. అయితే ఇంకా బిగింపు కార్యక్రమం మొదలు పెడదాం. ఈ రెండో చివర వచ్చేసి ముఖ్యంగా ఇది ఎలా పనిచేస్తుంది. కంపెనీ వాడు ఇచ్చే డిజైను ఇలాగ మూలేటుగా ఉంటుంది. బెజ్జం హోలు మనం లాగి పెట్టి టైట్ చేసేటప్పుడు ఇలాగ స్ట్రైట్ అవుతుంది. పైకి కిందకి స్ట్రైట్గా అవుతుంది. అప్పుడు ప్లేట్ పట్టడానికి మంచి ఉపయోగం. స్ట్రైట్గా లాగటం వల్ల ప్లేట్కి తక్కువ యాక్షన్తో ఎక్కువ బలంగా ప్లేటు సిలకని పట్టుకుంటుంది. ఆ యొక్క విధానం టెక్నికలే. అది పెద్ద ఇదేం కాదు, టెక్నికల్. అంటే దీనికి ఏదో ఉంటాయి టెక్నికల్ సూత్రాలు. ఇదిగో తగిలిస్తున్నా. ఎక్కడ ఓకే. అయితే స్కేల్కి వెళ్ళినటువంటి దారం పోగు ఇది అడ్డవుతుంది. ఈ బేరింగ్లోంచి లాగేస్తున్నా.
మనకి పేనిన దగ్గరికి ఎక్కడికైతే ఉందో అక్కడికి బాగా ఉపయోగం. బేరింగ్ తిరిగే ప్లేట్ ఉంది కదా, ఈ సూపిడేలతోటి ఇట్లా లోపలికి దూర్చి అట్లా తగిలిచ్చి లాక్ చేసి స్ప్రింగ్ కనబడుతుందిగా టైట్, ఎంత టైట్ అంటే ఆ టైట్ సరిపోతుంది. తర్వాత ఇట్లాగ వెనక్కి మడిచినాం కదా, దీన్ని ఈ బ్రష్ ప్లేటు, తెలుపు ప్లేటు బ్రష్, ఈ పెయింటింగ్ కంపెనీ పెయింటింగ్ ఉన్న భాగం మీద ఇలా ముడేయాలి. 2 వైపులుగా 2 పోగులుగా తీసి లోపల నుంచి బయట నుంచి మెలికలేసి ముడేయాలి. సరే నేనే వీడియో చేసుకోవడంలో ముడేయడానికి అవకాశం లేదు. తర్వాత ముడేసుకొని ఇంకా మొదలు పెడతాను పని. అయితే ఇది ఎలా పనిచేస్తుంది, కంపెనీ వాళ్ళు అదిగో ఆ బెద్దంలో ఇస్తారు. కొంచెం మూలేటుగా వస్తుంది ఆ ప్లాను. మనం లాగి కట్టడం వల్ల స్ట్రైట్గా వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా తక్కువ యాక్షన్ తోటి ప్లేట్ ఎక్కువ పట్టుబడుతుంది. అయితే ఇలాగ ఎక్కువ కాలం దోలగాకండి. సాయంత్రానికి వస్తువులు వస్తే మంచిది. 4 నుంచి 5 రోజుల కంటే ఎక్కువ చేయగాకండి. ఈ యొక్క ప్లాను వరంగేర్ బాక్స్లో తీతులు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సూర్య పొద్దురికి ఎదురుగా పెట్టి చూపిస్తున్నా వీలైనంత వరకు. సాయంత్రం ఉంది, సాయంత్రం 5 దాటింది. సరే పని అవుతుంది, కడుతున్నా ఆల్రెడీ రన్నింగ్లో పెట్టి కడుతున్నా, బాగానే పని అయింది. ఇంకొక ప్లాన్ మర్చిపోయా, అయినా జారిపోతుంది అంటే ఇంకో కొంచెం టైట్లో కట్టుకోండి, మీకు పని అవుతుంది. ఖచ్చితంగా జరుగుద్ది, 100% పని జరుగుద్ది ఇది.